ఓం గణేశ శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2026 సంవత్సరం జనవరి నెల 26వ తారీఖు సోమవారం. సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వాసన సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘమాసంలో శుక్లపక్షం అష్టమి రాత్రి 7 గంటల వరకు ఉంది. అశ్విని పగలు 11 గంటల 1 నిమిషం వరకు ఉంది. ఉదయం వర్జం 7:14 నుంచి 8:45 వరకు, రాత్రి మళ్ళీ 7:50 నుంచి 9 గంటల 20 నిమిషాల వరకు ఉన్నదండి. సోమవారం కాబట్టి దుర్ముహూర్తం 12:30 నుంచి 1:16 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:45 నుంచి 3:20 వరకు దుర్ముహూర్తం ఉంది. ఇవాళ అష్టమి తిథి. దీని ఏంటంటే మనకి భీష్మాష్టమి అని కూడా అంటారండి. అంటే ఏంటంటే మనం దీని తర్వాత వచ్చేటువంటి ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. అంటే కొంతమంది ఏంటంటే ఈ భీష్మ ఏకాదశి నాడే భీష్ముడు పరమపదించాడని చెప్పి అనుకుంటుంటారు. కానీ నిజానికి మన భారతం ప్రకారం చూస్తే ఆయన శరీరాన్ని విడిచింది అష్టమి నాడు విడిచాడు. అయితే ఏకాదశి ఎందుకంటే ఆ తర్వాత వచ్చే ఏకాదశి పవిత్రమై ఉపవాసాలు అవి ఉండి చాలా పవిత్రంగా చూస్తుంటారు కాబట్టి అందువలన దానికి ఈయన పరమపదించిన తర్వాత వచ్చిన ఏకాదశి కాబట్టి దీనికి భీష్మ ఏకాదశి అనేటువంటి పేరును మన వాళ్ళు పెద్దవాళ్ళు పెట్టడం జరిగింది. ఆయనకి తర్పణాలు ఇస్తుంటారండి. ఎందుకంటే చాలామంది ఆయన పిల్లలు లేనివాడు కాబట్టి మహానుభావుడు, అంత జ్ఞాన సంపన్నుడు, ధర్మాత్ముడు కాబట్టి మరి ఆయనకి మామూలు వాళ్ళు కూడా అందరూ కూడా ఎక్కడైనా సరే తర్పణాలు ఇచ్చేటప్పుడు భీష్ముడి పేరు చెప్పి కూడా భీష్మ పితామహుడు అని తర్పణాలు ఇచ్చేటువంటి అలవాటు మనకు సంప్రదాయం ఉన్నది. ఆ తర్వాత మరో ముఖ్యమైనది ఏంటంటే ఈరోజు ఈ అష్టమి ఇక్కడి నుంచి మొదలుకోనండి నెలాఖరు వరకు అంతర్వేది తీర్థం జరుగుతుంది. దాంట్లో ఎదుగో ఇవాళ నుంచి కళ్యాణము, రథోత్సవము, సముద్ర స్నానం స్వామికి ఇవన్నీ కూడా వైభవంగా 4 రోజుల పాటు ఈ రోజు నుంచి చాలా వైభవంగా నరసాపురం అవతలండి, అంటే తూర్పుగోదావరి జిల్లాలోకి వస్తుంది అదే అంతర్వేది. ఆ అంతర్వేది క్షేత్రంలో నరసింహస్వామి ఆయనకి చాలా వైభవంగా అంతర్వేది ఉత్సవాలు కూడా జరుగుతాయి. అందుకని ఏకాదశిని అంతర్వేది ఏకాదశిని కూడా అంటుంటారు, భీష్మ ఏకాదశి అంటారు. ఆనాడు ఉపవాసం ఉంటే మంచిదని చెబుతారు. ఇక్కడ ఇంక చూసుకున్నట్లయితే ఈరోజు సోమవారము శివుడికి ప్రీతికరమైనటువంటి రోజు. అదే కాకుండా రామచంద్రమూర్తి కూడా ఇష్టమైన రోజు కాబట్టి రామరక్షా స్తోత్రం చదువుకోవటం మంచిది. అదేవిధంగా శివనామాలు ఇవి చదువుకోవడం, శివ దర్శనం